లోకేష్‌ని కలిసాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్‌ని కలిసారు. సో, ఆయన గూడా అదే అన్నారు. ఫ్యూచర్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా నువ్వు ఎనీ టైమ్ వచ్చి కలవచ్చు. అనంత అలా వెల్కమ్ జేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. జేయడం కరెక్ట్‌గా ఎలక్షన్స్ రోజు ఏదైతే రిజల్ట్ వచ్చిందో, ఆ రోజు వాళ్ళు మెయిల్ పంపించి ఎన్‌ఓసీ ఇచ్చారు. అందరూ గూడా హ్యాపీ హ్మ్. ఉండుంటారు ఫర్ ష్యూర్ థట్ యూ ఆర్ కమింగ్ బ్యాక్ యాస్ ఎ కెప్టెన్ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఇంకా నేనైతే ఆంధ్ర క్రికెట్ ముందుకు తీసుకెళ్ళాలి అన్న అభిప్రాయంతోనే మళ్ళొచ్చాను తప్ప ఇంకా వేరే ఉద్దేశ్యం ఏం లేదు. సో, ఇప్పుడు విహారీది నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అది గూడా తెలుసుకోవాలి. అయితే ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి క్వాలిఫై గాదు. అక్కడి నుంచి ముందుకెళ్ళి ట్రోఫీ గెలవడం అనేది నా బిగ్గెస్ట్ ఎయిమ్. బట్ నితీష్ కుమార్ యాహ్! రెడ్డి పర్సనల్లీ నువ్వు ఇంత సపోర్ట్ చేసినావు ఆంధ్ర క్రికెట్ కెప్టెన్ ఉన్నప్పుడు అండ్ ఈస్ ప్లేయింగ్ ఫర్ టీమ్ హ్మ్. ఇండియా ఇప్పుడు. వెల్కమ్ టు క్రికెట్ ఓటీటీ. ఈ రోజు హాట్ టాపిక్ ఈ ఎపిసోడ్ లో హన్మా విహారీ రిటర్న్ టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దాని గురించి మాట్లాడదాం. పాపం చాలా ట్రబుల్ అయితే అయ్యాడు. బట్ లోకేష్ ని కలిసాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ని కలిసారు. సో ఏం మాట్లాడిండు హనుమా విహారీ? సో ఏం జరిగింది? ఎన్ఓసికి చాలా చాలా ప్రాబ్లం చేశారు. సో హనుమా విహారీ ఇవన్నీ కూడా నీ నుంచే తెలుసుకోవాలి. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు? హౌ ఆర్ యూ ఫీలింగ్ బ్యాక్ టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్కిప్పర్? అంటే లాస్ట్ 2 ఇయర్స్ చాలా హ్యూమిలియేషన్ ఫేస్ అయ్యా. ఎందుకంటే చూస్తే లాస్ట్ ఇయర్ ఎస్పెషల్‌గా ఫస్ట్ మ్యాచ్ తర్వాత కెప్టెన్సీ తీసేయడం ఫర్ నో రీజన్. అసలు రీజన్ ఏం లేదు. ఇప్పుడు నార్మల్‌గా గ్రౌండ్‌లో గాని, లేకపోతే ప్లేయర్స్ గాని నార్మల్‌గా తిట్టడం అనేది చాలా చిన్న విషయం. అది దాన్ని తీసుకొని వాళ్ళు పెద్దగా చేయడము, వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. నేను వాళ్ళు చెప్పే ప్లేయర్స్‌ని మేబీ ఆడిపిచ్చాను కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అయ్యి ఫస్ట్ మ్యాచ్ తర్వాత నా మీద రాంగ్‌గా ప్రొజెక్ట్ చేసి ఆ కెప్టెన్సీ అనేది తీసేసారు. సో దాని తర్వాత హ్యూమిలేట్ ఎవరైనా అప్పుడు ఇండియా ఆడినోళ్ళు, ఎవరైనా రెస్పెక్ట్ ఉన్నోళ్ళు హ్యూమిలేట్ అవుతారు. అలానే నేను గూడా హ్యూమిలియేషన్ గురయ్యాను. దాని తర్వాత వదిలేద్దాం అనుకున్నా ఆంధ్ర యాక్చువల్‌గా. కానీ మొత్తం యూ టర్న్ తిరిగింది. అదే ఇంకా నీ ప్యాషన్ హ్మ్. టువర్డ్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరికీ హ్మ్. తెలిసిందే. 7 ఇయర్స్ లో హ్మ్. 6 టైమ్స్ క్వాలిఫై అయింది. గతంలో ఇంత కన్సిస్టెంట్ గా ఎప్పుడు కూడా క్వాలిఫై అవ్వలేదు. బట్ దెన్ యాహ్! హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ యూనో లోకేష్ గారిని అయితే కలవడం జరిగింది. సో ఏమన్నాడు? హ్మ్. లైక్ ఎట్లా సపోర్ట్ చేసాడు నీకు? యాహ్! లోకేష్ గారు యాక్చువల్‌గా ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో నేను సోషల్ మీడియాకెళ్ళి ఇట్లా పెట్టడం జరిగింది. నేను మళ్ళీ ఆంధ్రాకి ఆడను అని స్టేట్‌మెంట్ ఇచ్చాను. అప్పుడే చాలా సపోర్ట్ గూడా చేశారు. అందరికి గుర్తుంటే ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేయడం గూడా చూసాము. మళ్ళీ మేము పవర్‌లోకొచ్చినప్పుడు రెడ్ కార్పెట్ ఏసి వెల్కమ్ చేస్తామన్న అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడం జరిగింది. ఆయన మాటిచ్చారు అప్పుడు. అలానే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో కేవలం ఇప్పుడు దాదాపు ఒక 20 డేసే అయ్యుంటది. నేను రిజల్ట్ ఒచ్చి 20 డేస్‌లోనే ఆయన నాకు పిలుపు ఇచ్చి రమ్మని జెప్పి, దాని తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. "నువ్వు మళ్ళీ రిటర్న్ రా! మేము సపోర్ట్ జేస్తాము ఫుల్‌గా. ఆంధ్ర క్రికెట్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్నో ట్రోఫీస్ గెలవాలి ఇంకా ముందు." ఇంకా ఆల్రెడీ చూస్తే లాస్ట్ 7 ఇయర్స్‌లో నువ్వన్నట్టు 6 టైమ్స్ క్వాలిఫై అయ్యాం. 3 సార్లు రంజీ ట్రోఫీలో అయ్యాం. 3 సార్లు విజయ్ హజారేలో అయ్యాం. దానికన్నా ముందు జూస్తే గతంలో ఆహ్, 70 ఇయర్స్ మేబీ 70 ఇయర్స్‌లో ఓన్లీ 3 టైమ్స్ క్వాలిఫై అయింది ఆంధ్ర క్వార్టర్ ఫైనల్స్. కానీ లాస్ట్ 7 ఇయర్స్‌లో 6 టైమ్స్ క్వాలిఫై అవ్వడం అంటే టీమ్ ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. ఈ టైమ్‌లో కొంచెం డిస్రప్షన్స్ వచ్చినాయి లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో. బట్ నెవర్‌దెలెస్ మళ్ళీ అదే జెప్పారు. మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ ఉంటది ఆంధ్ర క్రికెట్. మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఫ్యూచర్‌లో రంజీ ట్రోఫీ గూడా గెలిస్తే చాలా ఆనందంగా ఉంటదని చెప్పడం జరిగింది. సో, ఆ సపోర్ట్ ఉండడంతోటి మరొకసారి యూ టర్న్ తీసుకున్నా. అబ్సల్యూట్‌లీ. ఆ ఇంప్రూవ్‌మెంట్ ప్లేయర్స్ తోటి గూడా నేను వినడం హ్మ్. జరిగింది. అది క్లియర్‌లీ ఎవిడెంట్. ఆ ప్యాషన్ వల్ల ఫీల్డ్‌లో అప్పుడప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్ టీమ్ గురించి అవన్నీ జరుగుతా ఉంటది. బట్ కొందరు తప్పు హ్మ్. గూడా తీసుకుంటా ఉంటారు కాబట్టి సో, అవన్నీ గూడా పార్ట్ హ్మ్. అండ్ పార్సెల్. ఎందుకంటే హనుమ విహారీ 16 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు టీమ్ ఇండియాకి. సో, ఒక్క నిమిషం పడదు లైక్ హ్మ్. వేరే టీమ్‌కి వెళ్ళిపోవడానికి ఆల్‌మోస్ట్ వెళ్ళిపోతుండే. బట్ లక్కీగా గవర్నమెంట్ రావడం అండ్ అగైన్ ఆంధ్ర హ్మ్. క్రికెట్‌కి రిటర్న్ రావడం. సో, ఓకే. లోకేష్ గారితోటైతే ఇది జరిగింది. సో, మనందరి ఫేవరెట్, హ్మ్. మీ ఫేవరెట్ గూడా ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవర్ హ్మ్. కళ్యాణ్ గారిని గూడా కలవడం జరిగింది. నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఎంత అడ్మైర్ చేస్తుండేనో ఎయిర్‌పోర్ట్‌లో యాహ్! కూడా కలిసాం. సో, ఇప్పుడు పర్సనల్లీ హ్మ్. కలిసాం కాబట్టి హౌ డస్ దట్ ఫీల్ విహారీ? అంటే సర్రెల్ మూమెంట్ లాగుండే. ఎట్లా అంటే లోపలికెళ్ళినప్పుడు నార్మల్‌గా ఇట్లా గ్రీట్ జేశాను. తర్వాత కూర్చొని చాలా ఓపెన్‌గా మాట్లాడా. ఎట్లా అంటే ఏదో మన మనిషిలా మాట్లాడతాం గదా! అలా మాట్లాడడం జరిగింది. ఆయన గూడా చాలా ఫ్రెండ్లీగా అంటే ఇప్పుడు ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ జేయకుండా యాస్ ఎ ఫ్రెండ్‌గా లేకపోతే యాస్ ఎ ఆహ్, గైడ్‌గా ఎలా అయితే మాట్లాడతారో అలా మాట్లాడడం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ జేయం. అంత మంచి పెద్ద పొజిషన్‌లో ఉన్న ఆయన అలా మాట్లాడడం అనేది ఆయనతో అనడం గూడా జరిగింది. సార్ నేను మీ ఫ్యాన్ చిన్నప్పటి నుండి. కానీ యాస్ ఎ
ఫ్యాన్‌గా ఉండుంటే మాత్రం చాలా దూరంగా ఉండేవాడిని. అసలు కలిసేవాడిని గాదు. కానీ మీరిప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాబట్టి కలవాల్సొస్తుంది. ఎందుకంటే యాస్ ఫ్యాన్‌గా ఉన్నప్పుడు ఎవరైనా మనము సపోర్ట్ జేస్తాం లేకపోతే ఫ్యాన్‌గా ఉంటే దూరం నుంచి అడ్మైర్ జేయాలని నాది అది ఉంటది. అందుకే ఇప్పటిదాకా కలవలేదు పర్సనల్‌గా ఎప్పుడు. కానీ ఇప్పుడు ఆయనతో ఎళ్లి నాకు జరిగింది చెప్పడం జరిగింది. ఆయన గూడా అదే అన్నారు. ఫ్యూచర్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా నువ్వు ఎనీ టైమ్ వచ్చి కలవచ్చు. అనంత అలా వెల్కమ్ జేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎక్కడైతే రెస్పెక్ట్ కోల్పోయానో మరొకసారి అక్కడే రెస్పెక్ట్ గెయిన్ జేశాను అన్న ఫీలింగ్ వచ్చింది గాబట్టి చాలా హ్యాపీ మరొకసారి. యాహ్! రైట్‌లీ సెడ్ విహారీ. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చి గూడా నువ్వన్నట్టు అరౌండ్ 20 హ్మ్. ఆడ్ డేసే అవ్వడం జరిగింది. అప్పుడే టైం హ్మ్. తీసుకొని ఆంధ్ర క్రికెట్ గురించి నేను పర్సనల్లీ గూడా కలిసి లైక్ హాట్స్ ఆఫ్ టు దెమ్ ఎందుకే ఆ హ్మ్. పొజిషన్‌లో ఉండడం గూడా జరిగింది వాళ్ళు గూడా. బట్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ హ్మ్. టాపిక్ విషయంకి వస్తే ఎన్‌ఓసీ. సో, ఎన్‌ఓసీ హ్మ్. విషయంలో గూడా చాలా డిలే జేయడం జరిగింది. నీ ట్వీట్స్ అవన్నీ గూడా చూసా నేను. హ్మ్. కొంచెం ట్రబుల్ గూడా చేయడం జరిగింది అని నువ్వు గూడా నాకు చెప్పడం జరిగింది. సో, ఏమైంది ఇప్పుడు హ్మ్. పర్సనల్లీ అక్కడ కావాలని డిలే అయిందా? లేకపోతే పార్టీ చేంజ్ అవ్వంగానే ఇమ్మీడియేట్‌గా వచ్చిందా? లైక్ వాట్ హ్యాపెండ్? యాక్చువల్లీ 2 మంత్స్ నుంచి అడుగుతున్నా ఎన్‌ఓసీ వేరే స్టేట్‌కెళ్ళిపోదామని. మరి బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైస్ అనాలా? లేకపోతే ఏమనాలో తెలీదు. వాళ్ళు గూడా ఇవ్వలేదు. మేబీ ఆ! ఇచ్చుంటే వేరే స్టేట్‌కెళ్ళిపోయేవాడిని ఇప్పుడు దాకా. వాళ్ళు గూడా డిలే చేసుకుంటూ వచ్చారు. 2 మంత్స్ వరకు నేను ఆల్రెడీ 4-5 మెయిల్స్ గూడా పెట్టడం జరిగింది వాళ్ళకి. అయినా గూడా వాళ్ళు ఎన్‌ఓసీ ఇవ్వకుండా వాళ్ళట్లా డిలే జేయడం కరెక్ట్‌గా ఎలక్షన్స్ రోజు ఏదైతే రిజల్ట్ వచ్చిందో, ఆ రోజు వాళ్ళు మెయిల్ పంపించి ఎన్‌ఓసీ ఇచ్చారు. డేట్ ఏమో ముందు రోజేశారు. సో, ఆహా! బహుశా వాళ్ళు ఓడిపోతున్నారు గాబట్టి నన్ను గూడా ఎళ్ళిపోమని జెప్పడానికి ఆ ఎన్‌ఓసీ ఇచ్చినట్టు అనిపిచ్చింది. బహుశా వాళ్ళు గెలిచుంటే ఇంకా డిలే జేసేవారేమో తెలీదు గానీ, బట్ స్టిల్ ఎన్‌ఓసీ వచ్చినా గూడా నేను వెయిట్ జేశాను. ఎందుకంటే, లోకేష్ గారు అప్పుడు చెప్పడం జరిగింది. మేబీ మరొకసారి పిలుస్తారేమో అని. అలానే వాళ్ళు గూడా పిలవడం జరిగింది గాబట్టి, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ సార్టెడ్. ఓకే. ఆల్ హ్యాపీ అన్నమాట ఇగ. అప్పుడప్పుడు ఏది యాహ్! జరిగినా మన మంచి గురించే జరుగుతదని యాహ్! పెద్దలెప్పుడు గూడా అంటా హ్మ్. ఉంటారు కదా! సో, అదే జరిగింది. హ్మ్. బట్ యాహ్! ఇప్పుడు నెక్స్ట్ హ్మ్. ఆంధ్ర ప్లేయర్స్ విషయంకి వద్దాం. చాలా మంది హ్మ్. అక్కడ స్టోరీస్ గూడా పెట్టారు. వెల్కమ్ బ్యాక్ స్కిప్పర్ అవన్నీ హ్మ్. గూడా పెట్టడం జరిగింది. సో, అందరూ గూడా హ్యాపీ హ్మ్. ఉండుంటారు ఫర్ ష్యూర్ థట్ యూ ఆర్ కమింగ్ బ్యాక్ యాస్ ఎ కెప్టెన్ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఎంతో మందికి సపోర్ట్ కూడా జేయడం జరిగింది. అండ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి హ్మ్. గాబట్టి అయితే ప్లేయర్స్ గూడా ఫుల్ ఖుషి ఉంటారు గదా! యాహ్! మోస్ట్ ఆఫ్ దెమ్ అందరని జెప్పలేం గానీ, మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే ఖుషి ఉంటది. ఎవరైతే టీమ్ గురించి ఆలోచిస్తారో, టీమ్ గురించి ఆడతారో అండ్ చూసారు వాళ్ళు గూడా నాతో పాటు 7 ఇయర్స్ ట్రావెల్ అవ్వడం మోస్ట్ ఆఫ్ దెమ్ టీమ్ గురించి ఎంతైతే ఫైట్ జేసామో, ఎంతైతే ఎలా అయితే మ్యాచెస్ గెలిచామో, ఎలా అయితే ముందుకెళ్ళామో వాళ్ళు గూడా డెఫినెట్‌గా అయితే హ్యాపీగా ఉన్నారు. కొంతమంది ఉంటారు గదా! ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మెరిట్ మీద నమ్మరో, పక్కన అటు పట్టుకొని, ఇటు పట్టుకొని ఆడదాం అనుకుంటారో వాళ్ళైతే కొంచెము ఇప్పుడు కొంచెం బ్యాక్ స్టెప్ ఏస్తూ ఉంటారు. బట్ నేనైతే ఆంధ్ర క్రికెట్ ముందుకు తీసుకెళ్ళాలి అన్న అభిప్రాయంతోనే మళ్ళొచ్చాను తప్ప ఇంక వేరే ఉద్దేశ్యం ఏం లేదు. అబ్సల్యూట్‌లీ నీ రన్స్, నీ కన్సిస్టెన్సీ, టీమ్ రిజల్ట్స్ అన్నీ గూడా హ్మ్. కనిపిస్తున్నాయి. ఆబ్వియస్లీ ఎనీ ప్లేయర్ గూడా సపోర్ట్ జేయడం అండ్ ఆల్సో అక్కడ స్టోరీ అవన్నీ గూడా పెట్టడం ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, దే ఆర్ ఆల్ హ్మ్. హ్యాపీ మంచి అట్మాస్ఫియర్ హ్మ్. సైన్ అది క్లియర్‌లీ కనిపిస్తుంది మనకి. సో, ఇప్పుడు విహారీది నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అది గూడా తెలుసుకోవాలి. సో, యాహ్! అక్కడ వేరే స్టేట్ గూడా వెళ్దాం అనుకున్నావు. ఇప్పుడు మళ్ళా రిటర్న్ వచ్చేసావు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కి. సో, విహారీది నెక్స్ట్ టార్గెట్ యాస్ ఎ కెప్టెన్ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఏంటి? అయితే ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి క్వాలిఫై గాదు. అక్కడి నుంచి ముందుకెళ్ళి ట్రోఫీ గెలవడం అనేది నా బిగ్గెస్ట్ ఎయిమ్. ఆంధ్రాకి ట్రోఫీ గెలవాలనేది నా డ్రీమ్ అని గూడా మధ్యలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటిదాకా ట్రోఫీ గెలవలేదు ఆంధ్ర. అండ్ ఇక్కడి నుంచి ఇండియా ఆడా గాబట్టి నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది. స్టేట్ కోసం ఏమైనా సాధించాలన్న అదుంది. తపన అయితే ఉంది. సో, ట్రోఫీ గెలవడంతో పాటు ఒకవేళ ట్రోఫీ గెలిచి నేను రన్స్ కొడితే ఆటోమేటిక్‌గా ఇండియా కమ్‌బ్యాక్ అయితే చేస్తా. అది ప్రాబ్లమ్ లేదు. కానీ ఫస్ట్ ఇక్కడ ఆంధ్రాని ముందుకు తీసుకెళ్ళాలి. యాస్ ఎ స్టేట్‌గా ఇంకా ముందుకెళ్ళి ట్రోఫీస్ గెలవాలనేది నా డ్రీమ్ ఇప్పటికి. యాహ్! వెరీ గుడ్. ఐ మీన్ మీ అందరం గూడా కోరుకుంటాం థట్ యూ విల్ కమ్ బ్యాక్ టు హ్మ్. టీమ్ ఇండియా. ఆంధ్ర గూడా గెలవాలి అని. సో, ఇప్పుడు యూ నో హ్మ్. అసోసియేషన్ నుంచి ఏమైనా ప్రెషర్ అలాంటిది ఇంకా ఏమైనా ఉందా? లేకపోతే ఆల్ సెట్టా? ఆల్ క్లియరా ఇప్పుడు? ఎందుకంటే నువ్వు ఓవర్‌ని కలిసినావు అందరికి గూడా తెలుసు గాబట్టి. యాహ్! ఇప్పుడు ప్రెషరైతే ఏముండదు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నేను కలవాల్సొచ్చింది. ఎందుకంటే క్రికెట్ మంచి కరెక్ట్. రూట్‌లో ఎళ్ళాలి. మరొకసారి ఎట్లయితే ఆంధ్ర క్రికెట్ ఫస్ట్ 3, 4 ఇయర్స్ నేనెళ్ళినప్పుడు ఎలా అయితే పీస్‌ఫుల్‌గా ఆడుకున్నాం, ఆ ఎన్వైర్న్‌మెంట్ ఎలా అయితే ఉండేదో అది మిస్ అయింది. గత 3, 4 ఇయర్స్ నుంచి అది మిస్ అవ్వడం జరిగింది. సో, అందుకనే ఎళ్లి కలిసి నేను ఎక్స్‌ప్రెస్ చేశా. ఆంధ్ర క్రికెట్ ఎలా ఉంది? ఎలా ఉండేది? అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేశా కాబట్టి ఇక ముందు ముందు ప్లేయర్స్ పీస్‌ఫుల్‌గా ఆడుకొని టీమ్ గురించి ఆలోచిస్తే అంతే చాలు. అదే నా ప్రయత్నం గూడా.
సో ఇప్పుడు వరకు నువ్వు సెట్ చేసిన స్టాండర్డ్స్ ఇంకా గుర్తు పెద్ద పెద్ద క్యాంప్స్ కూడా అవుతుండే అవన్నీ కూడా జరగడం జరిగింది. అప్పటి నుంచే రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవడం జరిగింది కాబట్టి సో సేమ్ ప్యాటర్న్ అవే నడుస్తాయా ఇక్కడ? ఎన్నో క్యాంప్ జరిగిందని కూడా విన్నాను నేను. ఎక్కడ అది? విజయనగరం. విజయనగరంలో. సో సో ఎవ్రీథింగ్ Yeah. విల్ బి సేమ్ విజయనగరంలో అట్లనే ఉంటదా అందరు ప్లేయర్స్ కి? ప్రీవియస్‌లీ చూస్తే నేను ఎళ్ళినప్పుడు చాలా విజయనగరం, కడపలో గాని ఉమెన్స్‌కి గూడా క్యాంప్స్ జరగడము. సో, Yeah. ఇయర్ లాంగ్ క్యాంప్స్ ఉండేవి. అయన్నీ గూడా లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో షట్ అయిపోయినాయి. చూసుకుంటే ఓహ్! వాళ్ళు ఓకే. క్యాంప్స్ నడిపియలేదు. సో, యంగ్‌స్టర్స్ గాని లేకపోతే జూనియర్ ఏజ్ గ్రూప్స్ వచ్చే వాళ్ళకి ఎందుకంటే ఆంధ్రాలో ఊర్లు ఎక్కువుంటాయి కాబట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువుండదు. కానీ Right. క్యాంప్స్ వల్ల వాళ్ళు ఎనీ టైమ్ వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే ఫెసిలిటీస్ ఉండేది. అది గతంలో చాలా మంచి స్ట్రక్చర్డ్‌గా నడిచేది. అది హ్మ్. లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి అది క్లోజ్ చేయడము. ఎవరైతే ప్లేయర్స్ రంజీ ట్రోఫీ ఆడారో వాళ్ళెళ్లి యూజ్ చేసుకోవడం అయన్నీ జరిగింది గాబట్టి, మరొకసారి ఐ హోప్ దట్ ఆ క్యాంప్స్ మళ్ళొకసారి స్టార్ట్ అయ్యి జూనియర్ ప్లేయర్స్‌కి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అందించి, ఆ స్టే అక్కడ ఇచ్చి ఎందుకంటే స్టే గూడా మంచిగా బిల్డ్ చేశారు అక్కడ విజయనగరంలో. హ్మ్. ఎస్పెషల్‌గా మేము ఎక్కడైతే చేస్తామో అయన్నీ హ్మ్. గూడా డార్మెటరీస్ ఉండడం వాళ్ళకి అన్నీ గూడా ఉన్నాయి గాబట్టి, మరొకసారి అకాడమీస్ ఓపెన్ అయితే మాత్రం ఆంధ్ర క్రికెట్ ఓహ్, నెక్స్ట్ ఒక 15, 20 ఇయర్స్‌కి మాత్రం మంచిగా సెట్ అయ్యి మంచి టీమ్‌గా బిల్డ్ అవుతదని అనుకుంటున్నాను. యాహ్! అబ్సల్యూట్‌లీ అందరూ గూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి మిస్ ఔట్ గూడా అయితుంది. అవును. కాబట్టి యూ నో లెట్స్ హోప్ ఆంధ్ర క్రికెట్ గూడా మంచిగా మరొకసారి అక్కడ క్వాలిఫై అయ్యి ఫైనల్స్ వరకెళ్ళి అండ్ కప్ గూడా లేపితే అవును. అందరు కూడా ప్లేయర్స్ గూడా మంచిగుంటుంది పర్సనల్లీ. ఎందుకంటే గెలుస్తా ఉంటేనే గదా! హైయర్ లెవెల్ గూడా హ్మ్. ఆడుతా ఉంటారు. అండ్ ఆల్సో ఆంధ్ర క్రికెట్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి గూడా మన క్రికెట్ ఓటీటీకి వచ్చాడు. అవును. దాని తర్వాత ఇండియా కూడా సెలెక్ట్ కూడా అవ్వడం జరిగింది. సో ఇవన్నీ గూడా చాలా పాజిటివ్సే. ఐ మీన్ నువ్వు గూడా చాలా హ్యాపీ ఉంటావు గదా! విహారీ. జస్ట్ ఔట్ ఆఫ్ ద టాపిక్ బట్ నితీష్ కుమార్ యాహ్! రెడ్డి పర్సనల్లీ నువ్వు ఇంత సపోర్ట్ జేసినావు ఆంధ్ర క్రికెట్ కెప్టెన్ ఉన్నప్పుడు అండ్ హి ఈస్ ప్లేయింగ్ ఫర్ టీమ్ హ్మ్. ఇండియా ఇప్పుడు. యాహ్! అంటే ఇది చాలా హ్యాపీ మూమెంట్. తను ఎంతైతే హ్యాపీగా ఉన్నాడో నేను గూడా అంతే హ్యాపీ. ఎందుకంటే టీమ్ బిల్డ్ చేసేటప్పుడు యంగ్‌స్టర్స్ ఉండాలి అన్న దాంట్లో నితీష్‌ని ప్రమోట్ జేయడం జరిగింది. కానీ ఎలా అయితే తను డెవలప్ అయ్యి యాస్ ఎ క్రికెటర్‌గా ఐపీఎల్‌లో ఎలా అయితే పెర్ఫార్మ్ చేసాడో క్రెడిట్ టు హిమ్. అదే ఇప్పుడు క్యాంప్స్ ఉంటే ఎలా అయితే ప్లేయర్స్ డెవలప్ అవుతారని బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ రెడ్డి గూడా. అలానే ఆహ్, రావడం టీమ్‌లోకి తన ఇంప్రెసివ్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చి సో, ఓవరాల్‌గా తన ఫ్యూచర్ అయితే చాలా బ్రైట్‌గా ఉంటది. అలాంటి ప్లేయర్స్ ఇంకా చాలా రావాలి ఆంధ్ర నుండి. ఒక మంచి స్ట్రక్చర్ బిల్డ్ చేస్తే అలాంటి ప్లేయర్స్ డెవలప్ అవుతారు డెఫినెట్‌గా. అదే ఎయిమ్ గూడా ఇక్కడ నుండి. అంతే ఇగ కెప్టెన్ హనుమ విహారీ వచ్చిండంటే ప్లేయర్స్ హ్యాపీ. ఇంకా హైయర్ లెవెల్ గూడా ఆడతారు. హ్మ్. విహారీ కమ్‌బ్యాక్ గూడా జల్దీ అవ్వాలని కోరుకుందాం. అన్నీ గూడా కోరుకుందాం. సో మీకేమైనా డౌట్స్ ఉంటే విహారీ ఇక్కడ లోకేష్ గారుని, పవన్ కళ్యాణ్ గారిని అందరూ గూడా కలిసారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పంపియండి. సో విహారీ తను రిప్లై గూడా ఇయ్యడం జరుగుతది. సో ఇదమ్మా. సో ఇది జరిగింది. ఆల్ హ్యాపీస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కి రిటర్న్ వచ్చేసాడు. సో సబ్స్క్రైబ్ జేసుకోండి క్రికెట్ ఓటీటీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తోటి ఎప్పుడు గూడా వస్తా ఉంటాం. అప్పటి వరకి టాటా. బాయ్ బాయ్ విహారీ. థాంక్ యూ హర్షి.